హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మార్కెట్స్ అనేవి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కరెక్షన్లో ఉన్నాయి. 20-25% వరకు కరెక్షన్ అనేది మెయిన్ ఇండైసెస్లో కనిపించినట్టయితే బ్రాడర్ మార్కెట్లో చాలా స్టాక్స్ అయితే ఆల్ టైమ్ లోస్ని టచ్ అవుతూ ఉన్నాయి, 52 వీక్స్ని లోస్ని టచ్ అవుతూ ఉన్నాయి. బట్ ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఆల్ టైమ్ హై దగ్గర మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇచ్చిన ఒక 2 స్టాక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అంటే ఎప్పుడైతే మార్కెట్లో పీపుల్ ఫియర్ఫుల్గా ఉంటారో అప్పుడు మనం గ్రీడీగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ ఫియర్ఫుల్ వెన్ అదర్ పీపుల్ ఆర్ గ్రీడీ అనమాట. సో మనకైతే మార్కెట్స్లో కరెక్షన్ అనేది వచ్చింది. సో ఇట్ మే కంటిన్యూ ఫర్దర్ 15,000 వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ స్టాక్స్ అయితే ఇంత 25% ఇండైసెస్ ఫాల్లో ఉన్నా కూడా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసాయి కాబట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది. బోత్ స్టాక్స్ ఆర్ గివింగ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30% వరకు ఇవ్వడం జరిగింది. సో వీటిని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనేది చూద్దాం. సో దానికంటే ముందుగా ఒకసారి చార్ట్ చూడండి. ద ఫస్ట్ స్టాక్ వచ్చేసి శారదా ఎనర్జీ అండి. శారదా ఎనర్జీని మెనీ టైమ్స్ వీ రికమెండెడ్ ఇన్ అవర్ ప్రీమియం గ్రూప్ ఆల్సో ఎట్ 450 లెవెల్స్, ఎట్ 700 లెవెల్స్. ప్రజెంట్ ఇది 913 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ హైస్. ద మేజర్ హై వచ్చేసి మనకి 2018 రేంజ్లో కనిపించింది. సో 650 లెవెల్స్. సో ఆ లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కన్సాలిడేషన్ ఫేజ్లో నుంచి ప్రజెంట్ అయితే లాస్ట్ 4 months నుంచి చూసుకున్నట్టయితే పాజిటివ్ క్యాండిల్స్తో మనకి ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. వెన్ ద మార్కెట్స్ ఆర్ ఇన్ కరెక్షన్ మోడ్ ఆల్సో. సో ప్రజెంట్ అయితే మనకి మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ హైస్ అన్ని బ్రేక్ చేస్తూ 900 లెవెల్స్ వరకు వెళ్తూ ఉంది. సో వన్స్ ఇది 1000ని బ్రేక్ చేసిందంటే కనుక కంటిన్యూగా ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బికాస్ ఫండమెంటలీ ఆల్సో స్ట్రాంగ్ స్టాక్ అనమాట. సో ద నెక్స్ట్ స్టాక్ ఈజ్ గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ కంపెనీ అండి. సో గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ కంపెనీని మీరు చూసినట్టయితే 204 లెవెల్స్లో మనం రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 600 లెవెల్స్. సో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ చూసినట్టయితే లాస్ట్ అక్టోబర్ 2017లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 72% రైజ్ అయిందండి 1 monthలోనే. సో 72% రైజ్ అయిన స్టాక్ 1 monthలో 2017లో. సో ఆ ప్రైస్ లెవెల్స్ నుంచి మనకి సెల్ ఆఫ్ అనేది కనిపించింది, ప్రాఫిట్ బుకింగ్ అనేది. బట్ ప్రజెంట్ ఈ ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే ఆ ప్రైస్ని బ్రేక్ చేయడం జరిగింది. ఈ మార్చ్లో కేవలం లాస్ట్ 4 daysలోనే ఈ మార్చ్ మంత్లో చూసుకున్నట్టయితే 8% వరకు ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్, టెక్నికల్లీ ఆల్సో లుకింగ్ బుల్లిష్ ఇన్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ 2 స్టాక్స్ అండి. ఈ 2 స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసిన విధానం ఏంటి? సో మీకైతే స్టాక్ నేమ్స్ అయితే తెలిసిపోయాయి. సో ఏ రకంగా ఫైండ్ అవుట్ చేశాను అనేది చూద్దాం. సో జూన్ జూలై మంత్లో చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ బెస్ట్ స్టాక్స్ టు బై ఇన్ ఎవ్రీ ఫాల్ అని చెప్పేసి ఒక స్క్రీనర్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్, యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఫర్ దీస్ 9 రూల్స్ ఐ కన్సిడర్ హియర్. సో ఈ 9 రూల్స్తో స్క్రీనర్ని క్రియేట్ చేయడం జరిగింది. వన్స్ యూ ప్రెస్ ద రన్ క్వెరీ యూ కెన్ ఫైండ్ అవుట్ దీస్ స్టాక్స్ అనమాట. ఇది 200 నుంచి 30,000 crores మధ్యలో ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్మాల్ కావచ్చు, మిడ్ కావచ్చు, లార్జ్ క్యాప్ అయితే కాదనమాట. సో కరెంట్ ప్రైసెస్ 1000 కంటే బిలో ఉండాలి, 10 రూపీస్ కంటే ఎబో ఉండాలి. నెట్ ప్రాఫిట్స్ లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి అయితే గ్రేటర్ దెన్ 0, లాసెస్ మేకింగ్ కంపెనీ అయితే కాదు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 15 కంటే ఎబో ఉండాలి. ఇట్ ఈస్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కూడా 15 కంటే బిలో ఉండాలి. పీఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉండాలి. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది ఉండకూడదు. సో వాల్యూమ్స్ అనేవి కూడా యావరేజ్గా 1 lakh కంటే ఎబో అండ్ యావరేజ్ పర్ డే ట్రేడ్ అవుతూ ఉండాలి. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లోవర్ దెన్ 2 ఉండాలి. అండ్ నెగటివ్ పీఈజీ రేషియో ఉండకూడదు. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఈ 2 స్టాక్స్ వచ్చాయి. సో ఈ 2 స్టాక్స్ని స్క్రీనర్లో చూసాం. సో స్క్రీనర్లో వీటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫండమెంటల్ డాటా ఎలా ఉంది చూద్దాం. సో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్లయితే 124% పెరిగింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది మార్కెట్ కరెక్షన్లో ఉన్నా కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి. ఇంట్రెన్సిక్ వాల్యూ 733 కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా డెట్ 0 అండి. సో డెట్ టు ఈక్విటీ అనేది ఆల్మోస్ట్ జీరో, ఎందుకంటే కేవలం 10.9 crores మాత్రమే డెట్ ఉంది. ఆర్ఓఈ, ఆర్ఓసి అనేవి పాజిటివ్గా ఉన్నాయి, చాలా మంచి 12-16% అనేవి కనిపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం మనం.
సో లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే యూ కెన్ సీ హియర్ 28% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్, ఆల్మోస్ట్ 30% అని చెప్పడం జరిగింది. ద అదర్ వన్ ఈజ్ ఆల్మోస్ట్ 30%. సో మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 538 crores అండి. ఇప్పటి వరకు ఉన్న అన్ని క్వార్టర్లలో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెట్ ప్రాఫిట్. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ చూసినట్టయితే 34 రూపీస్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఇప్పటి వరకు ఉన్న స్టాక్స్ అన్నింటిలో చూసుకున్నట్టయితే. సో ద నెక్స్ట్ స్టాక్ శారదా ఎనర్జీ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఈ స్టాకు లాస్ట్ మనకి ఫ్రైడే రోజునైతే 6% వరకు కరెక్షన్ అయ్యింది ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ నుంచి. ఒకవేళ ఈ కరెక్షన్ అనేది రేపు మండే రోజున ఉంటే కనుక జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో యూ కెన్ ఎంటర్ ఆన్ ట్యూస్డే. బట్ జిఎన్ఎఫ్సిలో మాత్రం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ మండే రోజున కనిపిస్తూ ఉంది. యూ కెన్ ఎంటర్ విత్ పాట్స్ అనమాట. సో దీంట్లో కూడా ఆర్ఓఈ పాజిటివ్గా ఉంది. 46.5% క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ కనిపించింది. ఇంట్రిన్సిక్ వాల్యూ 1500 రూపీస్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 913 రూపీస్. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.58 ఉంది. సో 1500 crores డెట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 32% కనిపిస్తూ ఉందండి, విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 46 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ క్వార్టర్ సెప్టెంబర్లో ఇంతకంటే ఎక్కువగానే మనకి ప్రాఫిట్ చూపించింది, కానీ అక్కడ అదర్ ఇన్కమ్ అనేది 31 crores యాడ్ అయ్యింది. బట్ ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది డిప్రిషియేషన్గా వెళ్ళిపోయింది, అంటే -16గా ఉండింది. సో పాజిటివ్గా అదర్ ఇన్కమ్ అయితే రాలేదు, ఎక్స్పెన్స్లోనే చూపించడం జరిగింది, విచ్ ఈజ్ నెట్ ప్రాఫిట్ 167 crores. సో రెవెన్యూ అయితే కాస్త తగ్గింది లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే. బట్ ఇయర్ ఆన్ ఇయర్ సీజనల్ బిజినెస్లో ఎప్పుడైనా ఇయర్ ఆన్ ఇయర్ చూడాలి కాబట్టి డిసెంబర్ 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. ఓవరాల్గా స్టాక్ అనేది 30% కంటే ఎక్కువగా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ని చూపిస్తున్న కంపెనీ. సో స్క్రీనర్లో అయితే డీటెయిల్స్ చూడడం జరిగింది. వన్స్ వీ విల్ రీచెక్ విత్ ద టిక్కర్ టేప్ అండి. టిక్కర్ టేప్లో చూసినట్టయితే శారదా ఎనర్జీలో మనకి మ్యాక్సిమం రిటర్న్స్ చూడండి మీరు, ఆల్మోస్ట్ 424% రిటర్న్స్ ఇచ్చింది 2009 నుంచి చూసుకున్నట్టయితే. సో 5 yearsలో మనకి 272% రిటర్న్స్ ఇచ్చింది. సో దీని యొక్క ఇంట్రెన్సివ్ వాల్యూ పాజిటివ్గా ఉంది. ఆర్ఓఈ ఎఫ్డి రేట్స్ వర్సెస్ బాగుంది, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి, ఎంట్రీ పాయింట్స్ అండ్ నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఓవరాల్గా బాగుంది. అండ్ 2021లో రెవెన్యూ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది ఇయర్లీ చూసుకున్నట్టయితే 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క నెట్ ప్రాఫిట్ 4 weeks బ్యాకే అనౌన్స్ చేయడం జరిగింది. 44% క్వార్టర్ ఆన్ క్వార్టర్ వేరియేషన్ అనేది అయితే కనిపించడం జరిగింది. ఓవరాల్గా మనకి శారదా ఎనర్జీ అనేది టిక్కర్ టేప్లో పాజిటివ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ట్రెండ్ లైన్లో చూద్దాం ఒకసారి. ట్రెండ్ లైన్లో మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండి. సో ఓవరాల్గా డ్యూరబిలిటీ స్కోర్ చూసిన, వాల్యుయేషన్ స్కోర్ చూసిన, మొమెంటమ్ స్కోర్ చూసిన ఆల్ ఓవరాల్ గ్రీన్ కనిపిస్తున్నాయి. 60 above ఉన్నాయి, 80 out of 100, 71 out of 100, 69 out of 100. సో ఓవరాల్గా స్టాక్ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉందని ట్రెండ్ లైన్లో కూడా చూపించడం జరిగింది. సో అంతేకాకుండా ఫైనల్గా ఒకసారి మార్కెట్ మోజోలో చూద్దాం. మార్కెట్ మోజోలో చూసినా కూడా యూ కెన్ సీ దిస్ 4 dots. 4 dots వచ్చేసి ఫస్ట్ వన్ ప్రైస్ మూమెంటమ్, సెకండ్ వన్ వచ్చేసి క్వాలిటీ, థర్డ్ వన్ వచ్చేసి వాల్యుయేషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ట్రెండ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి అవుట్ ఆఫ్ 4 1 ఈజ్ న్యూట్రల్ అండ్ 3 గ్రీన్ అనమాట. సో 3 గ్రీన్ ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే డాట్స్, ఇట్ ఈస్ పాజిటివ్ అని మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా స్టాక్ అయితే మనకి నిఫ్టీతో కంపేర్ చేసుకున్న అండ్ సెన్సెక్స్తో కంపేర్ చేసుకున్న అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో 1 year రిటర్న్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్తో పాటుగా కంపేర్ చేసుకున్నట్టయితే 132% రిటర్న్స్ అనేది హయ్యర్ ఇచ్చిందనమాట. సో దిస్ ఈజ్ పాజిటివ్ థింగ్ అబౌట్ శారదా ఎనర్జీ. వీ కెన్ సీ గుజరాత్ నర్మదా ఆల్సో. సో జిఎన్ఎఫ్సిని కూడా ఒకసారి టిక్కర్ టేప్లో చూద్దాం. జిఎన్ఎఫ్సి గురించి చూసినా కూడా మనకి ఆల్ ఓవర్ 5 పారామీటర్స్ అనేవి గ్రీన్గా కనిపిస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి ఇది 1305% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 22 yearsలో. సో జనవరి 2020తో చూసుకున్నట్టయితే 44 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రజెంట్ వచ్చేసి 598 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో 1 yearలో మనకి 1300% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. సో స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 9300 crores. డెట్ వచ్చేసి కేవలం ఇక్కడైతే 4 crores చూపిస్తుంది. సో దాంట్లో మనకి స్క్రీనర్లో 10 crores కనిపిస్తుంది. ఎనీహౌ ఇట్ ఈస్ వెరీ మినిమల్ డెట్. వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వర్చువల్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పేసి కన్సిడర్ చేయవచ్చు. సో దీని యొక్క లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మంచి ప్రైస్ మూమెంటం అనేది పాజిటివ్గా కనిపించింది. సో దీన్ని కూడా మనం
ట్రెండ్ లైన్లో చూద్దాం మరి స్ట్రాంగ్ పర్ఫార్మర్గా ఉందా లేదా అని చూసినట్టయితే స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండి. ట్రెండ్ లైన్లో చూసినా కూడా మనకి ఓవరాల్గా స్ట్రాంగ్ పర్ఫార్మర్ అని కనిపిస్తుంది. డివిఎం చూసినట్టయితే డ్యూరబిలిటీ స్కోర్, వాల్యుయేషన్ స్కోర్ అండ్ మొమెంటమ్ స్కోర్ చూసినట్టయితే ఓవరాల్గా మనకి 60 అబోవ్, నాట్ ఓన్లీ 60 అబోవ్ అండి 70 అబోవ్ కనిపించడం అనేది అయితే ఇక్కడ పాజిటివ్గా ఉందన్నమాట. సో ట్రెండ్ లైన్లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫైనల్లీ వీ కెన్ సీ ఇట్ ఇన్ మార్కెట్స్ మోజోలో చూసినా కూడా అవుట్ ఆఫ్ 4 వీ కెన్ సీ 3 ఆఫ్ దెమ్ ఆర్ గ్రీన్ అనమాట. సో క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. క్వాలిటీ అనేది గుడ్ ఉంది. వాల్యుయేషన్ పరంగా ఫెయిర్ వాల్యుయేషన్లో ఉంది. అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంది. టెక్నికల్గా కూడా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్న స్టాక్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే లో డెట్ టు ఈక్విటీ రేషియో 0 టైమ్స్ అనేది కనిపిస్తుంది. సో దీని యొక్క ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, స్టాక్ యొక్క టెక్నికల్ రేంజ్, గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్ 124% పెరగడం, ఓవరాల్గా అన్ని పారామీటర్స్లో మనకి ఇది పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్ని ఏ వెబ్సైట్లో చూసినా కూడా దీని యొక్క మొమెంటం అనేది మనకి పాజిటివ్గా ఉండడం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద 2 స్టాక్స్ అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. హోప్ఫుల్లీ కమింగ్ డేస్లో మనకి మార్కెట్ అనేది ఇంకా కరెక్షన్ అయితే ఫర్దర్గా యాడ్ చేద్దాం. బట్ ఇనిషియల్గానైతే మండే రోజున కొద్ది అమౌంట్స్తో నేనైతే యాడ్ చేస్తున్నాను. బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.